guys, once and welcome back to my YouTube channel Krishna Tech. So channel first time వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలా బెల్ ఐకాన్ ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మన ఓ ఇంట్రెస్టింగ్ జాబ్ అయితే తీసుకొని వచ్చేసాను. దీనికి వచ్చి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది ఇంకా మనకి దీని ఫస్ట్ శాలరీ గురించి మాట్లాడుకుంటే ఈ జాబ్ గురించి. సో ఫస్ట్ మనం రిక్రూట్మెంట్ అయిపోకుండా మనకి 6 months అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ 6 months ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ రూపంలో మనకైతే శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా 20,000. సో మీ 6 months ట్రైనింగ్ ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత అయితే మనకి 6 to 8 lakhs శాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు కూడా అది వాళ్ళు. అదే అందుకే నేను అప్లై చేసుకోండి. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే లింక్ నొక్కి అప్లై అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఈ జాబ్ రోల్లో ఎవరు ఓపెన్ చేశారంటే ఇక మనం చూసుకోవచ్చు మై అనాటమీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు కదా. సో వాళ్ళు ఓపెన్ చేశారు. సో ఈ మై అనాటమీ అనే ఈ కంపెనీ ఏంటంటే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటాయి కదా. సో చాలా కంపెనీస్కి ఆ ప్రాసెస్కి సంబంధించిన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడమే వీళ్ళ కంపెనీ. కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ వీళ్ళ కంపెనీలో ఏదైతే మై అనాటమీ ఉందో వాళ్ళే వీఆర్ హైరింగ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ట్రైనింగ్ ఇంటర్న్షిప్ సేల్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు 6 months ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చి 6 months ఉంటుంది అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. ఇది వచ్చి హైబ్రిడ్ మోడ్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇదైతే. సో క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ బీటెక్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. విత్ 60% కన్నా ఎక్కువ CGPA ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తారు మనకి. ఇప్పుడు మెయిన్గా మనము ఆల్రెడీ ఫస్ట్ శాలరీ ప్యాకేజ్ గురించి చూసుకుంటే క్లియర్గా ఇక్కడ మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు కాంపల్సరీ టు స్టైఫండ్ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేశారు. 20,000 to 30,000 పర్ మంత్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. 20,000 to 20K పర్ మంత్ అని చెప్పి విత్ అడిషనల్ ఇన్సెంటివ్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అదే మనకి ఇక్కడ ఉంది. సో శాలరీ ప్యాకేజ్ ఆఫ్టర్ ఇంటర్న్షిప్ అని చూసుకుంటే 6 to 8 lakhs LPA. సో ఆల్రెడీ చెప్పేసాను 6 to 8 lakhs LPA శాలరీ ప్యాకేజ్ ఉంటుందని. ఆపర్చునిటీ ఫర్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇంటర్న్షిప్. సో మీ ట్రైనింగ్లో మీరు పర్ఫార్మెన్స్ బాగుంటే మీ ఫుల్ టైమ్ ఇక పర్మనెంట్గా కన్ఫర్మ్ అయిపోతుందంట. అది అందుకే మీ పర్ఫార్మెన్స్ అయితే 6 monthsలో మంచిగా ఉండాలి. మెంటర్షిప్ ఉండాలి అండ్ గైడెన్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ టు హెల్ప్ యూ రీచ్ యువర్ ఫుల్ పొటెన్షియల్. సో మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు మీరు దేంట్లో ల్యాక్ అవుతారో దీంట్లో మీరు ఇంప్రూవ్మెంట్ ఉందో అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చెప్పి దేంట్లో ఇంప్రూవ్ చేసుకొని అంతా గైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అంటే మనకి. అంటే ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు కదా. సో వాళ్ళైతే గైడ్ చేస్తారు మనకైతే. సపోర్ట్ అండ్ ఇంక్లూజివ్ వర్క్ కల్చర్ వేర్ యువర్ ఐడియాస్ అండ్ వాల్యూ ఎంకరేజ్మెంట్. ఏంటంటే మీ సపోర్ట్ కానీ ఐడియాస్ మీకు ఏదైనా ఐడియాస్ ఉంది సో అది పంచుకోవాలనుకున్నాను అవి కూడా చేసుకోవచ్చు అంటే నో ప్రాబ్లం అని క్లియర్ మెన్షన్ చేస్తారు. మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఇదైతే మనకి మొత్తం వర్క్ కూడా ఇంటి నుంచి ఉంటుంది. మనకి ఎవరైతే మన సీనియర్స్ ఉంటారో వాళ్ళందరూ మన కాంటాక్ట్ అయ్యి మన ప్రాసెస్ అయితే చెప్తారు. సో మనం ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్గా అసిస్ట్ టు అ సేల్స్ టీమ్ ఇన్ ఐడెంటిఫై పొటెన్షియల్ క్లయింట్స్ అండ్ కీ డిసిషన్ మేకర్స్. సో సేల్స్కి సంబంధించిన ప్రజెంట్ సో వాళ్ళ పొటెన్షియల్ క్లయింట్స్ని ఇండికేట్ చేయడం కానీ మార్కెట్ రీసెర్చ్ కానీ అండర్కవర్ బిజినెస్ ఆపర్చునిటీ అని ఇండస్ట్రీలో ప్రజెంట్ ఏ ట్రెండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేనేజ్ చేయడం అయితే ఉంటుంది. సపోర్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అప్డేటింగ్ యువర్ CRM సిస్టమ్ టు ఎన్ష్యూర్ స్మూత్ ఆపరేషన్స్. కానీ ఫ్యూచర్లో కావాల్సిన మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి, AI వర్షన్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి ఇచ్చిన. సో అట్లా మనం కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం మన సిస్టమ్స్ని. ప్రిపేర్ సేల్ అండ్ కాంట్రాక్ట్స్ అండ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా అయితే మనము చేసుకోవాలి. మెయిన్గా ఈవెంట్ ఎక్స్పాండెడ్ ఆన్ నెట్వర్క్ బేస్ మీద కానీ నాలెడ్జ్ బేస్ మీద కానీ వీటి మీద అయితే మెయిన్గా అయితే మనం అయితే అవుతుందని క్లియర్ మెన్షన్. ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ థింకింగ్ విత్ నాక్ ఆఫ్ ఓవర్కమింగ్ ఆబ్స్టకల్స్. స్ట్రైట్గా థింక్ చేసి అంటే ఏదో నేను ఇట్లా తప్పు పని చేసుకుంటూ వస్తే ఇట్లా కాదు. సో స్ట్రైట్ థింకింగ్ కరెక్ట్గా వర్క్ ఎట్లా చేస్తే ఎంత ఈజీగా వర్క్ పెట్టుకొని ఎంత చేయొచ్చు అని ఇట్లాంటివి సో ఉంటుంది. సో మెయిన్గా ఇది వచ్చి దీని గురించి మాట్లాడుకుంటే టార్గెట్ డ్రైవ్ ఎన్విరాన్మెంట్. అంటే మీకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి, ఆ టార్గెట్స్ అయితే రీచ్ అవ్వాలి. సో అట్లనే మన కమ్యూనికేషన్ స్కిల్స్, ఎందుకంటే మనం క్లయింట్స్తో మాట్లాడతాం కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్లో ఉంటాం కాబట్టి మన సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇక్కడ ఇచ్చేసారు చూడండి. ఫస్ట్ అయితే ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. ఆన్లైన్ అసెస్మెంట్ మనం అయిపోయాగానే మనకి HR ఇంటర్వ్యూ ఉంటే అసెస్మెంట్ పెడతారు, ఒక నార్మల్ అసెస్మెంట్. అది అయిపోగానే మనం అయితే అప్లై అయిపోతాం. మనం అయితే జాబ్లోకి ఎంటర్ అయిపోయి 6 months ఆఫ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది మనకి. సో కింద మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇచ్చేసారు చూసుకోవచ్చు. ఇక్కడ మనం
ఫస్ట్ అయితే మన నేమ్, మన కాంటాక్ట్ డీటెయిల్స్, మన కరెంట్ అడ్రస్, లొకేషన్, సిటీ, జెండర్, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఏ యూనివర్సిటీ నుంచి ఎంత పర్సంటేజ్, మీ జీపీఏ అయితే ఏంది, సిజిపిఏ అయితే ఏంది, సో మీ ఇంటర్న్షిప్స్ ఎక్కడ నుంచి చేసి ఉంటే అవి కూడా మెన్షన్ చేయండి, ఎందుకంటే అవి యాడెడ్ అడ్వాంటేజ్ మీకు అయితే ఇవి. సో అట్లా వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే అది కూడా ఇచ్చేయండి, లైక్ పార్ట్ టైం కానీ, ప్రీవియస్ ఇంటర్న్షిప్స్ కానీ, వాలంటీర్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇట్లాంటివి ఏమన్నా మీ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏవచ్చు, మీకు సాఫ్ట్ స్కిల్స్, ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకొని అవి క్లిక్ చేసి సబ్మిట్ కూడా సబ్మిట్ అయితే అయిపోతుంది మనకైతే. సో ఇదైతే మన జాబ్ రోల్ కాబట్టి మంచిగా అప్లై చేసుకోవాలని క్లియర్ చెప్తున్నాను. ఒకవేళ మీకు విన్నా నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.